శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 192వ భాగానికి స్వాగతం సుస్వాగతం. జరాసంధుడికి బలరామకృష్ణులకి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. జరాసంధుడి సేనలను బలరాముడు తునుమాడుతున్నాడు. ఎలాగంటే రోషోద్రేక కళా భయంకర మహారూపంబుతో ఒక్కడే ఈశాదండము సాచి లాంగలము భూమి సోత్తమ గ్రీవలన్ భూషల్రాల తగిల్చి రా దిగిచి సంపూర్ణోద్ధతిన్ రోకటన్ వేషంబుల్ చెడమొత్తె రాముడు రణోర్విన్ నెత్తురుల్ జొత్తిలన్. ఆ బలరాముడు ఎలా యుద్ధం చేస్తున్నాడో భాగవతం మనకి చెప్తోంది. చాలా కోపంతో చెలరేగిపోయాడు బలరాముడు. ఆయన రూపం చాలా భయంకరంగా ఉంది. శత్రువులు మూర్ఛిపోయేలా ఉంది. ఆయన ఒక చేత్తో నాగలికర్రను పట్టి చాచి రాజోత్తముల మెడలకు తగిలించి వాళ్ళ నగలు రాలి పడేటట్టుగా వస్త్రాలు చెదిరేటట్టుగా దగ్గరికి లాగాడు. విజృంభించి రక్తం ఎర్రగిలి పారునట్లుగా రోకలితో వాళ్లను మొత్తాడు. వాళ్ళ భూషణాలు వస్త్రాలు అవన్నీ చెదిరిపోయాయి. ఆ యుద్ధం చూసి బలరాముడు దేవతల భయాన్ని కూడా పోగొడుతున్నాడు. జరాసంధుడు సైన్యం తన వశం తప్పి చెదిరిపోతోంది. 3 లోకాలను చెలింపజేయగల హలాయుధుడి బలం ముందు జరాసంధుడి సైన్యం తలదించి బెదిరిపోతోంది అని చెప్తున్నారు. ఆ బలరాముడు ఏనుగుల కుంభస్థలాలను చీల్చాడు. అందులోని ముత్యాలు ఎలా ఉన్నాయంటే రైతు నాగటి చాలులో చల్లిన విత్తనాల వరుసవలే యుద్ధం అనే పొలంలో ఆ ముత్యాలు అందంగా కనపడుతున్నాయి అంటున్నారు పోతనామాచ్యుల వారు. ఆ నాగలిని గిరగిరా తిప్పుతూ శత్రు సైన్యాన్ని సమీపించాడు. సైన్యం చెదిరి పక్కకు పోయింది. ఆశ్చర్యమవుతోంది. ఆయన ప్రతాపానికి సేన ఒదిగిపోతోంది, అణిగిపోతోంది, దాక్కుంటోంది, రూపహీనమైపోయింది, మరణిస్తూ ఉంది, పొర్లుతూ ఉంది, వెనక్కి పారిపోతూనే ఉంది. హరతిగ్మగ్గోశతంబుల హరిదంతరమెల్లన్ కప్పు ఆకృతి కడిమిన్ హరితిగ్మ గోశతంబుల హరిదంతరమెల్ల కప్పే అతి భీకరుడై. సూర్యుడు తీక్షణమైన కిరణాలతో అన్ని దిశల నడిమి భాగాన్ని కప్పేసినట్లు శ్రీకృష్ణుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. శత్రువులకు భయంకరుడై తీవ్ర శక్తి గల తన తీక్షణ బాణాలతో అన్ని దిశల నడిమి భాగాన్ని నింపేశాడు. పదుగురు ఏగురు దీర్ఘబాణముల్ గాడిన గుదులు కుర్చిన భంగి కూలువారు తలలు త్రెవ్విన మున్నుదారు వీక్షించిన వారలను నొప్పించి వ్రాలువారు పదములు తెగబడ్డ బాహులన్ పోరి నిర్మూలిత బాహులై మృగ్గువారు క్షతముల రుధిరంబు చల్లింప నిర్ఘరయుత శైలముల భంగి ఉండువారు
భ్రాతృపుత్ర మిత్ర బంధువుల్ భ్రాతృపుత్ర మిత్ర బంధువుల్ వీగిన అడ్డమరుగుదెంచి అణుగువారు వాహనములు తెగిన వడి అన్యవాహనాధిష్ఠులగుచు ఎదిరి త్రిల్లువారు అని ఎంత భయంకరంగా ఉందో యుద్ధం. వివిధ రకాలుగా ఎలాగా బాధలు పడుతున్నారో జరాసంధుడు సైన్యం, ఇవన్నీ కలిపి ఇందులో పొందుపరిచారు. శ్రీకృష్ణుడు విజృంభించడంతో పొడవైన బాణాలు గుచ్చుకొని ఒక్కసారిగా 10 మంది 5 మంది కుప్పగా కూలుతున్నారు. కొంతమంది తలలు తెగి నేలమే పడుతున్నారు. అలాంటి వారు మునుపు తాము చూచిన వాళ్ళను గాయపరిచి కూలిపోతున్నారు. కాళ్ళు తెగి పడుతున్నారు. చేతులతో పోరాడి అవి కూడా తెగిపోగా మరణిస్తున్నారు. గాయాల నుండి రక్తం చిమ్ముతూ ఉండగా కొంతమంది సెలయేళ్లతో కూడిన కొండల వలె ఉన్నారు. అన్నదమ్ములు, కొడుకులు, స్నేహితులు, బంధువులు పరుగెత్తిపోతున్నారు. కొందరు అడ్డం వచ్చి చచ్చిపోతున్నారు. గుర్రాలు, ఏనుగుల వంటి వాహనాలు కుప్పకూలగా వెంటనే వేరే వాహనాలను ఎక్కి ఎదిరించి మరణిస్తున్నారు అని ఆ పద్యంలో మనకు తెలియచేస్తున్నారు. ఈ విధంగా యుద్ధమవుతోంది అని శుకుడు పరీక్షిన్ మహారాజుకు చెప్తున్నారు. జగదీశ ఏమి చెప్పుదు ఆగణితలయ వార్ధిభయదమై మూగిన అమ్మగదదేశుల బలము ఎల్లను తెగచూచిరి హరియు హలియు తీవ్ర క్రీడన్. ఓ పరీక్షిన్ మహారాజా, ఏం చెప్పగలను? ప్రళయకాలంలో సముద్రం లెక్కించడానికి వీలు కానంతగా ఎలా పొంగుతుందో అలా జరాసంధుడి సైన్యం కమ్ముకుంది. అది భయంకరంగా ఉంది. కానీ బలరామకృష్ణులు కేవలం ఇద్దరే విజృంభించిన వీరత్వంతో ఆ సైన్యం యొక్క అంతు చూశారు. లోకాలను పుట్టించుట, వాటి ఉనికిని కాపాడడం, నాశనం చేయడం అనే పనులను శ్రీ మహావిష్ణువు అవలీలగా చేస్తాడు. అలాంటి మహాశక్తివంతుడికి శత్రువులను చంపడం పెద్ద విషయమా? అయినా ఆయన మనిషిగా పుట్టినందువల్ల కావ్యాల్లో అలా ప్రశంసలు పొందినాడు. పాపాలు చేసేవాళ్ళు అల్లల్లాడిపోతుంటే బలరాముడు వేగంగా చేతులను తిప్పుతూ భయం కలిగేటట్టు విజృంభిస్తున్నాడు. శత్రువుల రథాలు, ధనువులను, గుర్రాలను నాగలి దెబ్బలతో కుప్పకూలుస్తున్నాడు. ఒక మహాసింహాన్ని మరో మహాసింహం మెళుకువతో బలసమృద్ధితో పట్టుకున్నట్లుగా పొగరెక్కి కన్ను మిన్ను కానని జరాసంధుణ్ణి బలరాముడు పట్టుకున్నాడు. పట్టుకోగానే శ్రీకృష్ణుడు వచ్చాడు. భయం కలిగించేటట్టు బలమున్న బలరాముని శౌర్యానికి శత్రువుడు చెల్లాచెదరైపోయారు. భూభారాన్ని తగ్గించాలని ఆసక్తి ఉన్నవాడు, తర్వాత జరగవలసిన పనుల గురించి ఆలోచించిన వాడైన శ్రీకృష్ణుడు ఆ జరాసంధుడిని చంపకు బలరామా అని అన్నాడు. వీడితో ఇంకా కొంత పని ఉంది అనుకుని వాడిని చంపే ప్రయత్నాన్ని మాన్పించి ఇలా అన్నాడు. బలరాముడు తోటి బంధింపబడిన వాడిని వధించకుండా ఆపాడు శ్రీకృష్ణుడు అని జరాసంధుడితోటి మాట్లాడుతున్నాడు. దుఃఖింపం పని లేదు పొమ్ము బలసందోహంబులంతెమ్ము చేతఖేదమిడలంగరమ్ము రిపులందండింపు కాదేని భూస్వఖేలజ్జన మెల్లమెచ్చ నృప నీ శౌర్యోన్నతుల్ చూపి మేధఖండంబులు భూతలముల్ తినన్ తనుత్యాగంబు సేయంతగున్. ఓ జరాసంధ, ఇప్పుడు జరిగిన దానికి నువ్వేం బాధపడవలసింది లేదు, ఏడవలసిన పని లేదు. నువ్వు వెళ్ళు, నీకు ఇంకా చాలా సైన్యం ఉంది. చాలా ఆరోగ్యం తెచ్చుకో. ఆ సైన్య సమూహాన్ని తీసుకుని మళ్ళీ రా. నీ మనస్సుతో దిగులు వచ్చిన తర్వాత, దిగులు పోయిన తర్వాత రా, వచ్చి శత్రువులను శిక్షించు. అలా కాని పక్షంలో భూమిపైన, స్వర్గంలోనూ
తిరిగే జనమంతా మెచ్చుకునేలాగా నీ ప్రతాన్ని చూపించి నీ తల పగిలి మెదడులోని మాంసఖండాలను పిశాచాలు తినేలా నీ శరీరాన్ని వదిలిపెట్టు, అదే చేయదగిన పని అని శ్రీకృష్ణుడు జరాసంధుడికి చెప్పాడు. ఆ నవ్వుతూ చెప్తాడు కదా శ్రీకృష్ణుడు. జరాసంధుడికి చెప్పరాని తడబాటు, విసుగు, సిగ్గు అన్నీ వచ్చేసాయి. దుఃఖం ఆపలేకపోతున్నాడు, ముఖం చూపలేకపోతున్నాడు. కోపము, వంచన రెండూ పెనవేసుకున్నాయి. తపస్సు చేసైనా సరే వీళ్ళని జయిస్తానన్నాడు. పారిపోతున్న రాజులను కలుసుకుని అతడు వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో దేవతలు బలరామకృష్ణుల మీద పూలవాన కురిపించారు. మధురానగరంలోని పౌరులు, వందిమాగతులు వారిని కీర్తించారు. వీణ, వేణువు, మధ్యల శంఖం, దుందుభి వంటి వాద్యాల సందడిని వింటూ కస్తూరి కలిపిన నీళ్లతో శుభ్రం చేసిన వందల కొలది వీధులు కలది, రకరకాల చిత్రమైన జెండాలతో అలంకరింపబడినది, బంగారంతోనూ రత్నాలతో నిండిన జయస్తంభాలకు తోరణాలు కట్టబడింది, వేదనాదాలతో ధ్వనించేది, జనసమ్మర్ధం ఉండే గోపురద్వారం కలది అయిన మధురా నగరంలో బలరామకృష్ణుడు ప్రవేశించారు అని శ్రీమద్భాగవతం మనకి తెలియచేసింది. వచ్చే భాగంలో మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.